ఎందుకు సార్ మోసపూరితమైన మాటలు చెప్పి దేవర మనోహర్ గారు అబద్ధాలు చెప్పేసి ఓకే సార్ దేవర మనోహర్ గారు ఏంటి మరి భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నారు మరి వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చాలా కరెక్ట్ గా మాట్లాడారు నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల భూములు అని మీరు చెప్తే అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు అంటే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు ఎస్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అడిగినట్టు నిజంగా అవి వాళ్ళ భూములు అయితే మీరు ఎప్పుడు కేసులు పెడుతున్నారు ఎందుకు కేసులు పెట్టడానికి భయపడుతున్నారా ఏంటి అసలు రైట్ రాజు గారు మనకి ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి అలాగే పొలిటికల్ అనలిస్ట్ వచ్చి ఒక మాట అన్నారు ఈయన వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ప్రజా సమస్యలు మానభంగాలు ఇవన్నీ అన్నారు మరి ప్రజా సమస్యలు ఉన్నప్పుడు మీరు పేద ప్రజలు వాళ్ళ నోరు కొట్టేస్తున్నా అంటారు మీరు వచ్చి పోరాడండి మీరు వచ్చి గ్రౌండ్ లెవెల్లో ఫైట్ చేయండి అది చేయరు దాని అర్థం ఏమి మీరు ఊరికే కాకమ్మ కబుర్లు టీవీలో చెప్పుకునే దానికి మాత్రమే మీరు ఇలాంటివి చేస్తున్నారు రెండో పాయింట్ మన లాయర్ గారు చెప్పారు లాయర్ అనుకుంటా ఏదో డ్యూ ప్రాసెస్ చెప్పాడు నేను కూడా ఒక హైకోర్టు అడ్వకేట్ ఆయన చెప్పేది ఎలా ఉందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ భూమిని ఆక్రమించి విల్లా కట్టుకోవడము ప్రజా ప్రయోజనాల కోసం ఫారెస్ట్ ల్యాండ్ లో రోడ్ వేయడం రెండు ఒకటే అంటే ఈయన ఏం లాయరో ఎక్కడ చెప్పాడో నాకు తెలుసా LLB కోర్స్ ఎక్కడ చేశాడో ఆ రెండింటిని ఒకే చూడడం మీ యొక్క ఇంతకుముందు రాజు గారు మన వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషణ అని చెప్పారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూములను ఆక్రమించి పేద ప్రజల కోసం విల్లాగట్టినట్టు ప్లస్ ఫారెస్ట్ ల్యాండ్ లో రోడ్డు వేయడం రెండింటికి ఒకేలా అంట అదేం చట్టమో నాకు తెలియదు అది నేను ఎక్కడ LLBలో ఎక్కడ చదివింది లేదు చూసింది లేదు రెండింటి ఒకే కోణంలో చూడడం అనేది మీరు ఏ విధంగా చూస్తున్నారో నాకు తెలియట్లేదు అదొకటి రెండో పాయింట్ ఇప్పుడు అడిగారు మీరు రేషన్ షాపులు అని చెప్పేసి రేషన్ షాపు మా చంద్రగిరి నియోజకవర్గం ఎట్లా అన్నాడో ఒకసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అడగండి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాలు కూడా పంచినాడు అంటే మీరు చేసిన స్కాములు మీరు చేసిన 2019 నుంచి 2024 వరకు ఎలాంటివి తీసుకొచ్చి ఎలా వాడుకున్నారు మిస్యూజ్ చేశారనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ రేషన్ షాప్ మీరు చెప్పింది దాని తర్వాత PDS రైట్స్ ని ఈ రోజు కూడా వ్యాన్ లో చేశాడు ఇవన్నీ అరికట్టడం కోసమే కూటమి ప్రభుత్వం చట్టపరంగా వచ్చి ఏవైతే వ్యాన్లు వేసి మిస్యూజ్ చేస్తున్నారో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకొని అది కూడా వాళ్ళకి మేము భరోసా కల్పిస్తామని చెప్తున్నది దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చారిత్రాత్మక నిర్ణయం అది గ్రామ సభలు నిర్వహించడం అవుతానేమి ట్రైబల్ ఏరియాస్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎప్పుడు కేసు పెట్టబోతున్నారు దానికి ఆన్సర్ చెప్పండి సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎప్పుడు కేసు పెట్టబోతున్నారు వాళ్ళిద్దరి మీద ఎప్పుడు కేసు పెడుతున్నారు కేసు పెట్టకపోతే ఆ భూములు ఎవరైతే భూములు వాళ్ళ పేరు మీద ఉన్నాయో అటవీ భూములు వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేశారు డిఎఫ్ఓ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి PCCF నుంచి అందరి నుంచి కూడా వచ్చి దాన్ని సర్వే చేసి నోటీసులు ఇచ్చి నోటీసులు కూడా సరిగ్గా రెస్పాండ్ కాకపోతే సరే ఇప్పుడు వచ్చి ఫెన్సింగ్ వేసింటే దాని దగ్గర వచ్చి రెవెన్యూ అధికారుల దగ్గర బోర్డులు పెట్టించారు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది వాళ్ళు రానప్పుడు కోర్టుకే ఉంటుందండి కోర్టు ప్రాసెస్ ఏం చెప్తుంది ఒక కేసు ఫైల్ చేస్తాం ఎక్స్ ఆర్డర్ అవుతుంది ఈ రోజు కూడా అంతే వాళ్ళు నోటీసులు తీసుకోవట్లేదంటే దాని అర్థం ఏమని వాళ్ళకి సంబంధం లేదని అంటే వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేసి ప్రభుత్వంలో లొసుగులను బేస్ చేసుకుని వాళ్ళ భూమి మీద చేశారు ఇప్పుడు నా భూమి ఆక్రమిస్తే నేను ఉన్నాను కదా ఆ నోటీస్ తీసుకుంటా నేను కౌంటర్ కేసు ఫైల్ చేస్తాను ముందుకు వెళ్తా చట్టపరంగానే అదేది వీళ్ళు చేయట్లేదు కదా నోటీసే తీసుకోవట్లేదు కాబట్టి దానికంటే ప్రభుత్వ భూములని మేము ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాం కాబట్టి ఓకే మనోహర్ గారు ఒక్క నిమిషం వెంకటేష్ గారు ఏదో మాట్లాడతారట ఒక్క నిమిషం వెంకటేష్ గారు మాట్లాడతారు తర్వాత ఆన్సర్ చేయండి మీరు వెంకటేష్ గారు మాట్లాడతారు సగం నాలెడ్జ్ తో విషయ పరిజ్ఞానం లేకుండా డిబేట్లకు వస్తే ఇలాగే ఉంటది అన్నగారు ఎలా ఉంటదంటే ఆగన్న ఒక్క నిమిషం పూర్తిగా చెప్పని అన్న LLB డిగ్రీ చదువుకోవడం కాదన్న ప్రాక్టీస్ కూడా చేయాలి పార్టీలో ప్రాక్టీస్ కాదు కోర్టులో ప్రాక్టీస్ చేయాలి రెండోది ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విల్లాకి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో రోడ్డు వేశారన్న సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డు పేద ప్రజల కోసం వేయాల నేను చెప్పింది ఏంటంటే ఆడెవడో విల్లా కడితే దానికి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ఎలా రోడ్డు వేశారు కాబట్టి దాని విషయం కూడా బయటకు తీయండి అని చెప్పాను కానీ ఆ రోడ్డుని సపోర్ట్ చేయలేదు ఆ విల్లాని సపోర్ట్ చేయలేదు ఫస్ట్ అకాడమిక్ నాలెడ్జ్ ఉంటే కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా
పోయేసి రీక్యాప్ చేసుకోండి. ఇప్పుడు మన లైవ్ లో ఉంటుంది, యూట్యూబ్ చెవిరెడ్డి భాస్కర్ లైవ్ రెడ్డి ఉంటుంది, ప్రసాదాలు పంచారు లైవ్ లో కాబట్టి పోయి స్టేట్ లో ఉన్న నాయకులు మీరు ఫారెస్ట్ ల్యాండ్ లో రోడ్ వేయడము, ఫారెస్ట్ ల్యాండ్ లో విల్లా ఫారెస్ట్ ల్యాండ్ లో రోడ్ వేస్తావా నువ్వు? ఒక్క నిమిషం ఆగండి. యా. దానికి సపోర్ట్ చేస్తావు నువ్వు? ఏ చట్టం మీరు హాఫ్ నాలెడ్జ్ తో వచ్చి ఫారెస్ట్ ల్యాండ్ లో ప్రభుత్వం రోడ్ వేస్తే ఏ చట్టం ఫస్ట్ మీరు హాఫ్ నాలెడ్జ్ వదిలేసి ఫుల్ నాలెడ్జ్ గా డిబేట్ లో చెప్పండి. నాలెడ్జ్ లేకుండా మీరు రాజుగారు ఒక్క నిమిషం మనోహర్ గారు ఉండండి ఉండండి, మనోహర్ గారు ఆగండి ఒక్క నిమిషం. వెంకటేష్ గారిని కన్క్లూడ్ చేయండి ప్లీజ్. వెంకటేష్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. మనోహర్ గారు మీకు నాలెడ్జ్ ఉంది, మనోహర్ గారు ఆగండి. లేకపోతే మీకు ఏమీ అర్థం కాదు. తెలవాలంటే కోర్టు ప్రాక్టీస్ పార్టీలో ప్రాక్టీస్ కాదు. నేను చెప్పేది పూర్తిగా విను. చెవిరెడ్డి సార్ మనోహర్ గారు భాస్కర్ ఆగండి సార్, అది మాట్లాడండి. వదిలేసి అరే విన్నాను ముందు, ఎన్నో నేర్చుకున్నా. ఒక రిటర్న్ వినన్నా, ఒక్క నిమిషం వినన్నా. మంచి కాన్సెప్ట్ చెప్తే నిన్న అప్పుడు మీకు తెలుస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేవాడు ప్రసాదాలు ఇలా మాట్లాడితే ఎవరే మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి అండి. ఒకరు ఆగండి. మనోహర్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మనోహర్ గారు ఆగండి ఆగండి, ఆయన మాట్లాడినటువంటి వెంకటేష్ గారు 1 minute క్లోజ్ చేయండి. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పిడిఎస్ బియ్యమో లేకపోతే శ్రీవారి ప్రసాదాల కోసమో ఒక ఈ వ్యాన్లు వాడుకున్నాడు కాబట్టి అప్ టు శ్రీకాకుళం నుంచి మదనపల్లి చిత్తూరు వరకు, నెల్లూరు బోర్డర్ వరకు, ఆ తెలంగాణ బోర్డర్ వరకు ఉన్నటువంటి అన్ని వ్యాన్లు పీకేయటం ఇదేమి పరిపాలన రాకపోతే నేర్చుకోవాలన్న. అంతేగాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదో చేశాడు కాబట్టి ఈ స్టేట్ లెవెల్లో ఉన్న పీడిఎస్ వాహనాలకు సంబంధించి మొత్తం స్కీములు 18,000 కుటుంబాలను బయట పెడతాను. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు తీసేశారని కాదులే కానీ దానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ వెహికల్స్ వాడుకోవాలని కూడా చెప్పారు. సో ఆయన ఏం చెప్పారంటే పీడిఎస్ వాహనాలను ఎందుకు తీశారు అనే దానికి ఆయన చెప్పింది ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ కవర్ చేయట్లేదు సార్, ప్రసాదాల కోసం వాడుకున్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కాదు, ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రసాదాలు పంపిణీ చేశాడు కాబట్టి ఆ వెహికల్స్ ని రద్దు చేసేసారని అక్కడ జీవోల్లో రాయలేదు సార్ వెంకటేష్ గారు. నేనేమంటున్నాను, ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడని చెప్తున్నా నేను. ఆ విధంగా కూడా వాడారండి. మీరు చెప్పినట్టు విజయవాడ వరదలో కూడా వాడారండి. ఉపయోగపడ్డాయి, కొన్ని చోట్ల ఉపయోగపడ్డాయి, కొన్ని చోట్ల దుర్వినియోగం అయ్యాయి. సో 2 అంశాలు కూడా ఉన్నాయి. మీరు అది చెప్పారు, ఇది ఈయన చెప్పాడు. దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం. ఒక కలెక్టర్ అవినీతి చేశాడు. నేనే తయారు కాలేదు. నేను ఎలా తయారయ్యాను మీరు చెప్పాల్సిన అవసరం లేదు వెంకటేష్ గారు. వాస్తవాలే మాట్లాడదాం. బహుశా మీకు ఆవేశం ఉండొచ్చు. కలెక్టర్ వ్యవస్థను తీసేస్తారా రాజు గారు? మీరు చెప్పండి. కలెక్టర్ వ్యవస్థ అరే మీకు అర్థం కాదు. ఆయన ఏం చెప్పాడండి? కాదు ఆయన చెప్పింది ఏంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లడ్లు తోటి పంపిణీ చేశాడు కాబట్టి వ్యవస్థ అంతా తీసేశారని చెప్పలేదు ఆయన. ఆయన అన్నది ఏంటంటే అలా కూడా దుర్వినియోగం అయ్యాయి అని చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. ఓకేనా? ఒక్క నిమిషం మనోహర్ గారు కన్క్లూడ్ చేయండి. ఎవరు పారిపోవాలి అండి ఇక్కడ? మంచి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఏదో చేస్తున్నారో అన్నిటి కూడా కానీ చాలా చక్కగా చేస్తాడు. మనోహర్ గారు బడుల్లో తీసుకెళ్లి చేస్తాడా ప్రభుత్వానికి? సరే ఓకే వెంకటేష్ గారు, ఎవరికి క్లారిటీ ఉంది ఎవరు ఏం చేశారు అనేది చూద్దాం కానీ ఒక నిమిషం. ఓకే అండి, ఓకే క్లోజ్ చేద్దాం. దేవర మనోహర్ గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, సింగళూరు వెంకటేశ్వర, రాఘవేంద్ర గారు కూడా ఓవరాల్ గా థ్యాంక్ యూ సార్. ఓకే ఇది ఇవాల్టి హాట్ టాపిక్. సో ఓవరాల్ గా మనం చూస్తే ప్రస్తుతానికి ఏదైతే ప్రభుత్వం